హలో అండి, ఇది గుమగుమలాడే పప్పుచారు రెడీ అయిపోయిందండి. మన తెలంగాణ స్టైల్ పప్పుచారు అండి. హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రేమలత మామిండ్ల. ఈరోజు నేను పప్పుచారు చేస్తున్నానండి. ఈ గ్లాసు పప్పు తీసుకున్నానండి. తీసుకొని ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకున్నా. మీకు టైం ఉంటే ఎక్కువసేపు అయినా నానబెట్టచ్చు. ఒక 4 విజిల్లు వచ్చే వరకు ఉడికించనండి. 4 విజిల్లు వస్తే ఇలా ఉడికింది నాకు. ఉడకబెట్టేసి నేను మ్యాచ్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి. తీసుకొని కొన్ని వాటర్ వేసి చింతపండు పిసికి పక్కన పెట్టేశాను. ఒక ఉల్లిపాయ పెద్దది, ఒక 10 పచ్చిమిర్చి అండి, ఒక క్యారెట్, ఒక హాఫ్ ముల్లంగి, ఒక 2 టమాటాలండి పండువన్నీ, కొంచెం కొంచెం కరివేపాకు కట్ చేసి వాటర్లో వేసినండి. ఉప్పు వాటర్లో, లేకుంటే కలర్ చేంజ్ అవుతుంది. ఉప్పు వాటర్లో వేసుకోవాలి మనం. హలో అండి, ఇప్పుడు పప్పుచారుకు స్టవ్ ఆన్ చేసినండి. స్టవ్ ఆన్ చేసి బగోని వేడైందండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నా. కొంచెం ఆయిల్ వేడిగాని ఇవ్వాలండి. ఇప్పుడు హాఫ్ స్పూన్ ఆవాలు వేస్తున్నాండి. ఈ పప్పుచారు తెలంగాణ స్టైల్ పప్పుచారు అండి. మీరు మా వీడియో చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అండి, ఒకటి పచ్చిమిర్చి అండి, 10 పచ్చిమిర్చి అన్నీ వేగుతాయి. దాని తర్వాత చేసి ఏం కాదు. ఇంకా చిటికెడు ఇంగువ వేస్తున్నానండి. కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఇది ఉల్లిపాయ మగ్గాలండి, కొంచెం తొందరగా గోలుతాయి. కొంచెం కరివేపాకు వేద్దామండి. పోపు వేస్తే కొంచెం మంచిగా ఉంటుంది. మళ్ళీ మనం మరిగేటప్పుడు కూడా వేయాలి, మంచి బాగుంటుంది టేస్ట్. పెట్టేసిన క్యారెట్, ముల్లంగి, ఆకు, టమాటాలు, కొంచెం కొత్తిమీర, కాడలతో సహా వేస్తుందండి. లేత కాడలు మీరు మీకు నచ్చితే వేసుకోవచ్చు. 2 వంకాయలండి, ఇలా పెద్దగా కట్ చేసిన. నేను పప్పుచారు మరిగే వరకు ఇలా చిన్నగా అయిపోతాయి కదా, అందుకే కొంచెం పెద్దగా కట్ చేసి పెట్టుకున్నాను. 3 ఎండిన మిర్చి అండి, ఒక టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, ఇలా కొంచెం పచ్చి వాసన వరకు మనం వేయించుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోవాలి. నేను ఎండిన మిర్చి తర్వాత ఎందుకు వేసిన అంటే, ఫస్ట్ వేస్తే మాడిపోయినట్టు అయితే అండి, కలర్ బాగా చేంజ్ అవుతుందని కొంచెం అన్ని వేగుతున్నప్పుడు వేసిన కావాలని. హాఫ్ స్పూన్ పసుపు అండి, హాఫ్ స్పూన్ పసుపు. నేను పప్పు ఉడికించినప్పుడు కూడా కొంచెం పసుపు ఆయిల్ వేసి ఉడికించాను. ఇప్పుడు ఉడికించి మ్యాచ్ చేసి పెట్టుకున్న పప్పు వేస్తున్నాను. అన్ని వేగిపోయినాయండి. హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నానండి. టేబుల్ స్పూన్ తోటి హాఫ్ స్పూన్ అంటే మనకు టీ స్పూన్ అవుతుందండి. ఇది టీ స్పూన్ సాల్ట్, కారపొడి కూడా అది టీ స్పూనే అవుతుందండి. హాఫ్ స్పూన్ అంటే టేబుల్ స్పూన్ తోటి హాఫ్ స్పూన్ అంటే టీ స్పూనే అవుతుంది అది కొలత. ఒక టీ స్పూన్ ధనియాల పొడి, జీలకర్ర పొడి కొంచెమే, పావు స్పూన్. ఇప్పుడు చింతపండు రసం వేస్తున్నానండి. పులుసు చింతపండు పిసికి పెట్టుకున్న కదా, ఆ రసం వేసేస్తున్నాను. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నానండి. మీరు మీకు ఎంత అవసరమో అంత వేసుకోవచ్చండి. నాకు మాత్రం పడుతుంది. నేను కాస్త కొంచెం మరిగినాక అప్పుడు మనము సాంబార్ పొడి, కొంచెం చక్కెర వేసుకుందాం. కొంచెం మరుగుడు స్టార్ట్ అయినాక వేస్తానండి. హలో అండి, ఇప్పుడు పప్పుచారు మరుగుడు స్టార్ట్ అయిందండి. ఇలా చూడండి, ఇలా మరుగుతుంది కదా. ఇదే సమయంలో మనము ఉప్పు కారం చెక్ చేసుకోవాలండి. ఇది బెల్లం వేస్తున్నాండి. మీరు బెల్లం ఉంటే బెల్లం వేయచ్చు, చక్కెర ఉంటే చక్కెర వేయచ్చు, మీకు ఏది నచ్చితే అది. నేను కొంచెమే వేస్తున్నాను, ఇంత కూడా వేయట్లేదు. సాంబార్ పొడి అండి, సాంబార్ పొడి. కరివేపాకు మనము ఇట్లా కొమ్మలతో సహా వేయాలండి. కట్టెలు అటువంటివి కూడా వేసేస్తున్నాం, మంచిగా నీట్గా కడిగి.
ఇది మరిగేటప్పుడు వేస్తే పప్పుచారు చాలా బాగుంటుంది. టేస్ట్ చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఇంకా మరగాలండి మనకు. కొంచెం కొత్తిమీర ఆకు కూడా వేస్తున్నాండి. మరిగేటప్పుడు ఇవన్నీ వేసుకున్నాం అనుకోండి బాగా చాలా చాలా బాగుంటది. మంచి టేస్ట్ వస్తది. హలో అండి. ఇది గుమగుమలాడే పప్పుచారు రెడీ అయిపోయిందండి. మన తెలంగాణ స్టైల్ పప్పుచారండి. ఇలా చూడండి. ఇలా ఉంది. మాకైతే ఇంత మాత్రం చిక్కగా ఉండాలి. మీకు ఎట్లా నచ్చితే అలా చేసుకోవచ్చు. ఇది చాలా చాలా బాగుంటదండి. వైట్ రైస్‌లోకి, బగారా రైస్‌లోకి, మన చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీకి గూడా సూప్ లాగా బాగుంటదండి. చపాతీ, పూరి, దోస, పుల్కా, బోండా, వడ ప్రతి టిఫిన్స్‌కు బాగుంటదండి. చాలా చాలా బాగుంటది. మీకు నచ్చిందనుకుంటా. నచ్చితే లైక్ జేయండి, షేర్ జేయండి, కామెంట్ జేయండి. మరొక వీడియోతోటి మీ ముందుకొస్తాను.